ఇంగ్లాండ్తో ధర్మశాల వేదికగా జరగనున్న 5వ టెస్టులో భారత జట్టును సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నడిపించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. తన కెరీర్లో 100 టెస్టుల మైలురాయికి చేరుకుంటున్న అశ్విన్కు గౌరవంగా ఇది చేయాలని పేర్కొన్నాడు. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నట్లు గవాస్కర్ తెలిపాడు. భారత తరపున 98 టెస్టులు ఆడిన అశ్విన్ ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ 99వ టెస్టు అవ్వనుంది. ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారైనా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ పేర్కొన్నారు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు 3వ రోజు ఆట ముగిసిన అనంతరం మరోసారి ఈ విషయం గురించి మాట్లాడారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు. 4వ టెస్టులో సోమవారం భారత్ విజయం సాధిస్తుంది. ఇక ధర్మశాలకు బయలుదేరండి. మైదానంలో టీమిండియాను నువ్వు నడిపించడానికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నా. భారత క్రికెట్కు నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం దక్కాలి అని అశ్విన్తో గవాస్కర్ పేర్కొన్నాడు. దానికి అశ్విన్ బదులిస్తూ, సన్నీభాయ్, మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు, చాలా థ్యాంక్స్. అయితే ఈ అంచనాలను నేను ఎప్పుడో దాటేశాననుకుంటా. నిజం చెప్పాలంటే టీమిండియాతో కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. జట్టుతో ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను అని పేర్కొన్నాడు.